ఏదైనా కేపాలి వాళ్ళు రావాలి మారాలి అది మారిపోద్ది కానీ వీడియో తీయండి ప్రపంచ యాత్రికుడు పాల్గొరు ఏటీఎం లేదు ఇక్కడ చూసారా? అదే ఇప్పుడు చెప్పండి. ఇది డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపాన నిషేధం. మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. చూసారా? వాళ్ళు రావాలి, గుర్తుగా మన ఓటు. చూసారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట 100కి 100 తప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు, ఆపానన్నారు, మీరే అమ్మారు. అది ఇప్పుడు చూడండి, 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్. ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదంటే కొన్నాయనే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కనుక ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి. నేను మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ₹1 విలువైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ ఆపింది నేను. ఈ తాగితే ఏమవుతుంది తెలుసా? మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్. తాగిన వాళ్ళని చెప్తున్నారు, నేను కాదు. వీళ్ళందరూ లైన్ లో ఉన్నారు. కానీ అది నేను చెప్పట్లేదు ఈ మాట, కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు. జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్, మాకేమో లోకల్ బ్రాండ్. మళ్ళీ అందులో కూడా ఫోన్ పేలు లేవు. క్యాషే ఎందుకు? అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నారు. ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు, అమ్ముతుంది ఎవరు ఓటర్లారా మీకు తెలుసు. మీకు వాళ్ళు కావాలా? మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ తండ్రుల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న వాళ్ళకు ఓటేస్తారా? వద్దు. కొండ గుర్తుకే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14 గెలిపించుకుని గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8. అప్పుడు మీ జీవితాలు మార్చుతాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఈ తాకండి. ఈగో చూడు, లైఫ్ లో తాటి చెట్టు ఎక్కలేదు, ఎప్పుడు కొట్టలేదు, అయినప్పటికీ 30 సెకండ్లలో కొట్టా. ఏ పనైనా మనకి సాధ్యమే. పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను, ప్రపంచం నుంచి పల్లెకి ఎందుకు వచ్చాను? రాష్ట్రం లక్షల కోట్ల అప్పు, కుటుంబానికి 5 కోట్లు అప్పు. అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు. స్పెషల్ స్టేటస్ తెచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా? స్మార్ట్ సిటీలు కట్టారా? నిరుద్యోగులు కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? ఎలక్షన్ ముందు 2000 ఇస్తారు. ఈ సైకిల్ వాళ్ళు, ఫ్యాన్ వాళ్ళు తీసుకోండి, అందరూ ఇస్తారు. ఇంటి దగ్గర చూసారా? చూసారా? అది నీతి నిజాయితీ అంటే. అప్పలకొండ రికార్డులోకి వెళ్ళింది. ఎందుకు? చూసారా? అది కనుక అమ్ముడుపోకండి. అప్పలకొండలాగే అమ్ముడుపోలేదు. కొండ గుర్తుకి ఓటేసి సీరియల్ నెంబర్ 14 విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి. అప్పులు తీర్చుకోండి, అభివృద్ధి చేసుకోండి, ఉద్యోగాలు
అందరికీ ఇస్తా. ఒక్క అవకాశం నమ్మిన వాళ్ళు అందరూ 10 మందికి 100 మందికి చెప్పి మే 13 సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి, ఫ్యాన్ మర్చిపోండి, కొండను గుర్తించుకోండి. కొండ నీళ్ళు తాగిన వాళ్ళందరూ 1 కోట్ల మంది బాగుపడ్డారు. సైకిల్ యాక్సిడెంట్ అయ్యి 1000 మంది చనిపోయారు అంతే. ఫ్యాన్ కూరేసుకొని 1000 మంది చనిపోయారు. కానీ కొండ ద్వారా ప్రపంచం బాగుపడింది. మీరు కొండను నింపండి ఓట్లతో. నేను మీ కుటుంబాలు, మీ ప్రాణాలు, మీ జీవితాన్ని నింపుతాను. అందరికీ వీడియో షేర్ చేయండి. చూడండి, మత్స్యకారులు ఇప్పుడిప్పుడే బోటు తిరగబడిపోయింది. భీమిల్లోని విశాఖపట్నం సైడ్లోని మినీ హార్బర్లు ఎన్నో కట్టాలి. పెద్ద హార్బర్ ఉంది కానీ మినీ హార్బర్ లేదు. కోస్టల్ అంతా విదేశాల్లో చూడండి ఎంత విలువైన మత్స్యకారులు ప్రాణాలు కాపాడడానికి మత్స్యకారులు నిధులు కేటాయించి ఒకటే హార్బర్ కట్టడం, 2 వాళ్ళకి ఎక్విప్మెంట్లు ఇవ్వడం, 3 వాళ్ళు వృత్తి కంటిన్యూ చేయడానికి కావలసిన స్కూల్ పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎడ్యుకేషన్ చేసి తక్కువ పనులన్నీ మానేశారు. కనుక విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకుంటే విశాఖపట్నం కోస్ట్ టు కోస్ట్ అభివృద్ధి అంటే చేసి చూపిస్తా. మత్స్యకారులకు, రైతులకు ఏం చేయాలో ఆర్థిక సహాయం, అన్ని విధాల సహాయం మినీ హార్బర్లు కట్టడం. ఒక ఖర్చు లేనిది చెప్పండి. కానీ మీకు అర్థమైంది కదండి, మీకున్న సమస్యలు నేను పరిష్కరిస్తాను. ఇంతవరకు అందరినీ చూసాం. విశాఖపట్నం ఎంపీగా సీరియల్ నెంబర్ 14 కొండ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. మీ మత్స్యకారులకు, మీ పిల్లలకు, మీ అబ్బాయిని కలిసాను. ఎంత ఒక విధంగా చెప్పాలంటే మీ వృత్తి కూడా ఆయనకి ఇంకా ఇంట్రెస్ట్ లేని పరిస్థితి. ఎందుకు మీకేమో అలా ఏ విధంగా సహాయం చేయట్లేదు. మొన్న 6 మత్స్యకారులు కేజీహెచ్ హాస్పిటల్లో ప్రాణాలు పోతుంటే కనీసం వాళ్ళు రక్షించలేకపోయారు ఈ గవర్నమెంట్. కనుక గుర్తుంచుకోండి, వీడియో అందరికీ షేర్ చేయండి. విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి. కొండ గుర్తుకే ఓటేయండి. జై కేపాల్, జై కేపాల్, జై కేపాల్, జై కేపాల్. ఒక్క నిమిషం అందిస్తారా? చూడు నా మాట, ఒక్క నిమిషం చూడు. నువ్వు జగన్కి ఎమ్మెల్యేకి ఓటేసుకో. చూడు, సైకిల్కి ఫ్యాను, బ్యాగ్కి ఎమ్మెల్యే. ఫ్యాను మాకొద్దు, జెండా మాకు వద్దు. అందరూ చేయలేదు. చూసావా, అది నువ్వు చేయలేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 1 మినిట్ ఆగండి. అందరూ రికార్డ్ చేసుకోండి వీడియో. అందరూ వీడియో రికార్డ్ చూసావా. ఇప్పుడు మన రాష్ట్రం మీ కుటుంబానికి 5 కోట్ల అప్పు ఉంది. నేను వస్తే మీ అప్పు తీర్చుతాను, అభివృద్ధి చేస్తాను, ఉచిత విద్య ఇస్తాను, ఉచిత వైద్యం ఇస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాను. సెంట్రల్ లో ఎవరున్నా, స్టేట్ లో ఎవరొచ్చినా నేను విశాఖ ఎంపీ. అందరూ విశాఖ ఎంపీ. ఆ తర్వాత విశాఖ ఎంపీ.
మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే